హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మొదటి అడుగు. ఈరోజు మీకు బుట్ట ఎలా అల్లాలి అనేది నేను వీడియో చూపిస్తానండి. ఇది మా మమ్మీ చేస్తూ ఉంటే ఆవిడ ఎలా చేస్తారా అనేది నేర్చుకుని నేను అల్లాను అనమాట. సో వేరే బుట్ట అల్లుతున్నప్పుడైతే నేను స్టార్టింగ్ నుంచి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది పెడతాను. బట్ ఇది వచ్చి నేను మధ్యలో నుంచి అల్లుతున్నాను. ఒకసారి చూసేయండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అల్లుకోవడమే. ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కింద ఉన్న వైర్ని రౌండ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్నది వైర్ అలా పైకి పెట్టుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసిన వైట్ దాంట్లో నుంచి ఇలా టైట్గా లాక్కోవడమే. అది పైకి వస్తుంది అన్నమాట. ఇది కిందది. ఇలా లాగడం వల్ల ఏంటంటే కింద ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చూపిస్తున్న విధంగా. సో అలాగే మనం అల్లుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్లో థ్రెడ్ అనేది ఉంచేసుకోవాలి, వైర్ అనేది. దానివల్ల ఏంటంటే ఫోల్డింగ్ చేయడానికి, హ్యాంగింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా చిన్నది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది. మీరు దీంట్లోనే కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక. ఇది ఎగ్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి బాగుంటుంది. కింద అయితే రెడ్ వచ్చింది, పైన అయితే వైట్ 3 లేయర్స్ కింద వస్తుంది అన్నమాట. సో అది ఫుల్ అయిన తర్వాత, మీకు కంప్లీట్ అయిన తర్వాత అది నేను వీడియో పెడతాను. ఇది ఇంకోటి చూపిస్తాను చూడండి. అది వాటర్ బాటిల్స్ అనమాట. స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ పట్టుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా కావాలని అంటే కామెంట్ చేయండి, హోమ్ డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. రెడ్ బుట్ట చూసారు కదా, ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. ఇది కొంచెం పెద్ద బుట్ట అనమాట. సో ఇది కూడా మా అమ్మగారే చేశారు. అది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్. చూసారా, ఇది కొంచెం పెద్దగా ఉంది అల్లిక అనేది. 4 బ్లాక్స్ చొప్పున. ఇది మళ్ళీ అల్లితే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.